బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు. ప్రస్తుతం జరిగేటువంటి పార్లమెంట్ ఎన్నికలు, ఈ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి, కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి తలపడుతుంది. గత 10 సంవత్సరాల కాలంలో బీజేపీ దేశాన్ని పరిపాలించింది. అదేవిధంగా గత 10 సంవత్సరాల కాలంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఓబీసీ సామాజిక వర్గానికి అని చెప్పుకుంటూ 10 సంవత్సరాలు బీసీలను పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. బీసీల ఆకాంక్షలను గౌరవించలే, బీసీ డిమాండ్లను ఒక్కటి నెరవేర్చలే. ఈరోజు రిజర్వేషన్లు భారతదేశమంతా రద్దవుతుందని ఒక తీవ్ర చర్చ నడుస్తుందంటే దానికి బీజేపీ పార్టీనే కారణం, ప్రధాన కారణం. ఇలా కుండ బద్దలు కొట్టినట్టు చెప్తున్నాం. ఎందుకు ఏదో పార్టీల లెక్క మేము ఆరోపణ చేయడం లేదు, ప్రత్యక్ష సాక్ష్యాలు మేము ముందు పెడుతున్నాం. ఈరోజు 1992లో ఈ దేశంలో పెద్ద ఎత్తున రిజర్వేషన్ల ఉద్యమం జరిగింది. అది మండల్ కమిషన్ ఉద్యమం. రిజర్వేషన్లు కావాలి, బీసీలకు ఓబీసీలకు రిజర్వేషన్లు కావాలి అని ఓబీసీలు అదేవిధంగా అఖిలపక్ష పార్టీలు ఒకవైపు ఉద్యమం చేస్తుంటే రోడ్డెక్కి, ఇంకొక వైపు కమండల్ పేరుతోటి రామమందిరం నిర్మాణం పేరుతోటి ఇలా అద్వానీ గారు ఈ దేశంలో దాన్ని నిర్వీర్యం చేయడానికి డైవర్ట్ చేశాడు. ఆ రోజు 1990లో అప్పటి స్వర్గీయ ప్రధాని విపి సింగ్ గారు అగ్రవర్ణానికి సంబంధించినటువంటి ప్రధానమంత్రి అయినప్పటికీ మండల్ కమిషన్ దుమ్ము దులిపి బీసీలకు రిజర్వేషన్ను మొదటిసారిగా పెట్టింది ఈ దేశంలో విపి సింగ్ గారు. అప్పుడు బీజేపీ మద్దతుతోటి అధికారంలో ఉన్నటువంటి విపి సింగ్ ప్రభుత్వాన్ని నువ్వు రిజర్వేషన్ పెడతావా అని చెప్పి విపి సింగ్ ప్రభుత్వాన్ని వీళ్ళే కూలగొట్టింది. ఇది సాక్ష్యం. అప్పటి నుంచి మొదలుకుంటే ఇప్పటి వరకు బీసీ రిజర్వేషన్, బీసీ ఎస్సీ ఎస్టీ సామాజిక రిజర్వేషన్లను సమయం వచ్చినప్పుడు, సందర్భం వచ్చినప్పుడు బీజేపీ నాయకులు, దాని అనుబంధ సంఘాల నాయకులు, ఒకడేమో రిజర్వేషన్లు ఇంకెన్నాళ్ళు మెరిట్ దెబ్బతింటుంది, ప్రతిభ దెబ్బతింటుంది, దీన్ని సమీక్షించాలని ఒక ఆయన అంటాడు. ఈ రిజర్వేషన్లకు కాలం చెల్లింది ఎత్తివేయాలని ఇంకొక ఆయన అంటాడు. మాకు 400 సీట్లు ఇవ్వండి, మేము రాజ్యాంగాన్ని మారుస్తామని ఇంకొక ఆయన అంటాడు. ఇది వాస్తవం కాదా? దేశ ప్రజలు చూడలేదా? ఈరోజు నిజంగా ఇప్పుడు మేము సంగారెడ్డిలో మాట్లాడుతున్నటువంటి ఈ సందర్భం లోపల ఎల్బీ స్టేడియంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మాట్లాడుతున్నారు. వారు ఏం మాట్లాడుతున్నారు? నరేంద్ర మోదీ గారు, పెద్దలు అమిత్ షా గారు మాట్లాడుతూ మేము ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాము. ఈ రద్దు అనేది ముస్లిం రిజర్వేషన్ వరకే ఉండదు, ఇది ఒక్కసారి రద్దు చేయదలుచుకుంటే అన్ని రద్దు చేస్తారు. ఇవాళ ముస్లిం రిజర్వేషన్ రద్దు చేస్తుంటారు, రేపు బీసీ రిజర్వేషన్ రద్దు చేస్తుంటారు, ఎల్లుండి ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు అంటారు, ఆ తర్వాత మహిళా రిజర్వేషన్లు అంటారు. రిజర్వేషన్లు రద్దు చేయడానికి మీకు ఎవడిచ్చిండు అధికారం? ముస్లిం రిజర్వేషన్లు అనేది చాలామంది, కొంతమంది సోషల్ మీడియాలో తప్పుగా అమాయకులు, ఏం జరగని చిల్లర వేదవారు సోషల్ మీడియా చిల్లరగా మాట్లాడుతుంది. ఇవాళ ముస్లిం రిజర్వేషన్లు ఇచ్చినప్పుడు బీసీలు ఎందుకు సమయం పాటించినట్టు? ముస్లిం సమాజానికి మొత్తం రిజర్వేషన్లు ఇయ్యలే. హిందూ సమాజంలో ఉన్నటువంటి కులాలకు ఎవరైతే కుల వివక్షత ఎదుర్కొన్నారో, ఎవరైతే అంటరాని తరాన్ని ఎదుర్కొన్నారో, ఎవరైతే సామాజిక వివక్షత ఎదుర్కొన్నారో, వాళ్ళ జనాభా దామాష ప్రకారం విద్యా, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ రంగాల్లో రిజర్వేషన్ పారామీటర్ చూపించినప్పుడు వాళ్ళ ప్రాతినిధ్యం లేదో, వాళ్ళకు ఎట్లయితే హిందూ మతంలో ఉన్నటువంటి కులాలకు రిజర్వేషన్లు పెట్టిరో, ముస్లిం మతంలో ఉన్నటువంటి కులాలకు కూడా రిజర్వేషన్లు పెట్టిరు. ముస్లిం మతంలో మొత్తం పెట్టలే. ఇది నేను చెప్పేది కాదు. రిజర్వేషన్ వ్యతిరేక హైకోర్టు పోతే హైకోర్టు సమర్థించింది, ముస్లిం రిజర్వేషన్ రాజ్యాంగబద్ధమని సుప్రీంకోర్టు కూడా సమర్థించింది. అంటే రాజ్యాంగ వ్యవస్థలు సమర్థించిన దాన్ని మేము రద్దు చేస్తాను ఎట్లంటారు? ఒక ప్రధానమంత్రి స్థాయిలో ఉండి ఈ దేశాన్ని నడిపించే ఒక హోంమంత్రి స్థాయిలో ఉండి రద్దు చేస్తా అంటే మీ మనసులో ఏది ఉంటే గది చెప్తున్నారు.
ఇలా మైనార్టీ రిజర్వేషన్ రద్దు చేస్తుంటారు, ఎల్లుండి సామాజిక రిజర్వేషన్ రద్దు చేస్తుంటారు. మేము అడుగుతున్నాం, ఈరోజు ప్రభుత్వ రంగ సంస్థల్ని మొత్తం ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఆదిలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలను మొత్తం ప్రైవేట్ పరం చేస్తున్నారు. అలా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు ఆటోమేటిక్గా రద్దు చేసినట్టే కదా. మీరు 50% సీలింగ్ పెట్టారు రిజర్వేషన్లకు, సామాజిక రిజర్వేషన్లు 50% దాటొద్దు అని చెప్పి ఒకటి క్యాప్ పెట్టారు. అట్లా ఆ సమయం లోపల ఎస్సీ ఎస్టీలకు జనాభా దామాష్ ప్రకారం ఇచ్చి బీసీలకు మిగిలిత ఇవ్వండి అన్నాడు. మాకు 13 జిల్లాల్లో స్థానిక సంస్థలు అంటే 34% ఉన్నటువంటి స్థానిక సంస్థల రిజర్వేషన్లు బీసీలకు 18% కుదించబడ్డాయి. ఇంకా 18% రద్దు చేయబడ్డాయి కదా మీ నిర్ణయం వల్ల. అదేవిధంగా యూనివర్సిటీలను, విద్యా సంస్థలను, ప్రభుత్వ కాలేజీలను, ప్రభుత్వ అన్నిటినీ మొత్తం మూసేస్తున్నారు, రద్దు చేస్తున్నారు, ప్రైవేట్ పరం చేస్తున్నారు. అందులో ఉన్నటువంటి రిజర్వేషన్ రద్దు చేసినట్టే కదా. మీరు కొత్తగా రిజర్వేషన్లు పెట్టింది ఏంది? ఆ తర్వాత రిజర్వేషన్ రద్దు చేయడం కాదు, క్రమంగా బీజేపీ ప్రభుత్వం ఎంత సిగ్గనిపిస్తుందంటే ఒక బీసీగా మేము మాట్లాడడం, 10 సంవత్సరాల భారతదేశంలో మొదటిసారిగా 18వసారి లేక లేక కాక కాక ఓబీసీ వర్గానికి సంబంధించిన మోదీ గారు ప్రధానమంత్రి అయ్యారు. మేము చాలా సంబరపడ్డాం, సంకలు గుద్దుకున్నాం. ఇక మా డిమాండ్ తీరినట్టే, బీసీలకి ఇక చీకు చింత లేదు. ఎందుకంటే మేము అప్పుడు నేను విద్యార్థి నాయకుడు ఉన్నప్పుడు గోడల మీద రాసేది, వాటా వద్దు, కోటా వద్దు, ఢిల్లీ పీఠం కావాలి. అరే ఢిల్లీ పీఠం మీదనే మా బీసీ పీఠ కూస్తున్నాడు, ఇంకా మాకేముంది, మాకు మంచి రోజులు వచ్చినాయి, మాకు దసరా దీపావళి పండుగ వచ్చినాయి అనుకునే, కానీ ఇంత చీకటి రోజులు వస్తాయని అనుకోలేదు. మోదీ గారు ఓబీసీ ప్రధానమంత్రి ఉండి కేంద్రంలో ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖ పెట్టలేదు, చట్టసభలో బీసీ రిజర్వేషన్లు పెట్టలేదు. అన్ని వర్గాలకు జనాభా దామాష్ ప్రకారం రిజర్వేషన్లు ఉంటాయి. మా సోదర ఎస్సీలకు, ఎస్టీలకు, ఈవెన్ మా అగ్రకుల సోదరులకు కూడా వాళ్ళు 9-10% ఉంటే 9-10% రిజర్వేషన్ ఉన్నాయి. మేమేం పాపం చేసినాం? ఈ దేశంలో బీసీలు ఏం పాపం చేసారు? మేము ఉన్నది 60%, రిజర్వేషన్లు 20%. ఏ వర్గానికి లేనటువంటి క్రిమిలేయర్ను మా నెత్తి మీద రుద్దిరు. క్రిమిలేయర్ పెట్టడం మూలంగా ఓబీసీలు 253 మంది ఐఏఎస్ ఐపీఎస్లు కాకుండా పోయింది. క్రిమిలేయర్ పెట్టడం మూలంగా 27% అమలు కావాల్సినటువంటి ఓబీసీ రిజర్వేషన్లు 18% అమలు అవుతున్నాయి. మరి 18% అమలైతే మిగతా ఇలా 13% ఎక్కడ పోయింది? రద్దు చేసినట్టే కదా. అంటే అడుగడుగున అన్యాయం. ఇవాళ మేము ఏమడుగుతున్నాం? దేశంలోని 70 కోట్ల మంది బీసీలం ఒకటే అడుగుతున్నాం, మేము ఎంత ఉన్నామో మా జుట్లను లెక్కించండి అంటున్నాం. ఈ దేశంలో మోదీ గారు చేసిన ఘనకార్యం ఏంటంటే, బీజేపీ ప్రభుత్వం చేసిన ఘనకార్యం, ఈ దేశంలో పులుల సంఖ్య ఎంతనే లెక్క తీయాలి, జంతువుల సంఖ్యను లెక్క తీయండి అని ఆదేశాలు ఇచ్చారు. కానీ బీసీ కులాలు, సాటి మనిషి అయినటువంటి బీసీ కులాల లెక్కలు తీయమంటే బీజేపీ వాళ్ళు అన్నమాట ఏంటంటే, బీసీ కులాల లెక్కలు తీస్తే దేశ సమగ్రత దెబ్బతింటుంది. బీసీ కులాల మా జుట్లని మేము ఎంతమంది ఉన్నాం, మా గౌన్లోలు ఎంతమందురు, మా ముదిరాజు ఎంతమందురు, మా గొల్లకుర్మలు ఎంతమందురు, మా దూదేకులు ఎంతమందురు, మా విశ్వబ్రాహ్మణులు ఎంతమందురు, కుమ్మరి, కమ్మరి, సాకలి, సగర, ఉప్పర, మేదర, ముత్రాసి ఎంతమంది ఉన్నామో లెక్క తీయాలంటున్నాం. కానీ ఇది దేశ సమగ్రత దెబ్బతింటుంది. ఈ కులగణన మాట్లాడే వాళ్ళు ఇది విదేశీ శక్తుల ఏజెండా అంటున్నారు. ఇంకా నయం, మాకు ఓటు హక్కు ఉంది కాబట్టి ఆధార్ కార్డు ఉంది కాబట్టి సరిపోయింది. మాట్లాడేటోడు కూడా ఇంకా వేరే దేశ ఏజెంట్లు అంటుండే. ఇవాళ ఇంత అధ్వానం ఆ ప్రజాస్వామ్యం అంటే, ఇంత నియంతలా. ఇవాళ మా బీసీ కులగణన చేయాలంటే మీ మూల్యమైంది. బీజేపీ పార్టీ ఒకే దేశం ఒకే ఎన్నికలు, ఒకే దేశం ఒకే రకం అని ఒకే నినాదం పెడుతుంది, ఒకే నినాదం. మరి 2011లో ఇదే బీజేపీ ప్రభుత్వం బీసీ కులాల లెక్కలు తీయాలని డిమాండ్ చేసింది. 2018లో కూడా రాజ్నాథ్ సింగ్ గారు బీసీ కులాల లెక్కలు తీయాలన్నాడు. మళ్ళా ఇదే బీజేపీ ప్రభుత్వం స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ మహారాష్ట్ర, యూనియన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కేసులో బీసీ కులాల లెక్కలు తీయము అని చెప్పి సుప్రీంకోర్టుకు రిటర్న్గా అఫిడవిట్ ఇచ్చింది. తీయము, ఏం చేసుకుంటారు చేసుకొని. ఇవాళ నోరు తెరిస్తే ముస్లిం రిజర్వేషన్ రద్దు చేసి బీసీ ఎస్సీ ఎస్టీలకు ఇస్తారట. ఇక మీరు కావాలి ఇవ్వడానికి. ముస్లిం రిజర్వేషన్లు ఎంత శాతం ఉన్నాయి? 4% ఉన్నాయి. 4% బీసీ ఎస్సీ ఎస్టీలకు మహిళలు వస్తే ఎంత వస్తుంది? ఒక్కొక్క శాతం వస్తుంది. వాళ్ళ నోటికాడు ముద్ద గుంజుకొని మాకు సరే ఇస్తాం అనుకో. మేము 27% అంటే 28% అవుతుంది, 60% కాదు కదా. మేము ఉన్నది 60%, కనీసం 50% ఏమని అడుగుతున్నాం. మరి ఆ రిజర్వేషన్ రద్దు చేసి ఇదెందుకు ఇస్తావు? ఇవాళ అందుకనే మీకు బుద్ధి చెప్పడానికి, బీజేపీ పార్టీని బుద్ధి చెప్పడానికి ఈ ఎన్నికల్లో ఇవాళ ఇండియా కూటమికి మద్దతు ఇస్తున్నాం. ఇండియా కూటమికి ఎందుకు మద్దతు ఇస్తున్నాం?
ఇండియా కూటమి రాహుల్ గాంధీ గారు స్పష్టంగా భారత్ జోడో యాత్రలో అదేవిధంగా భారత్ న్యాయ యాత్రలో ఈ దేశంలో కులగణన చేయకుండా ఈ దేశాన్ని అభివృద్ధి చేయలేము, ఈ దేశంలో సామాజిక ఆర్థిక రాజకీయ స్థితిగతులు కావాలంటే సామాజిక సమగ్ర ఆర్థిక కులగణన జరగాల్సిందే. ఒక పేషెంట్ హాస్పిటల్కి పోతే ఎక్స్రే ఎట్లా తీస్తారో, ఒక ఎంఆర్ఐ స్కాన్ ఎట్లా తీస్తారో, ఆ పేషెంట్ డిసీజ్ తెలవాలంటే అవి ఎట్లయితే తీస్తారో ఎక్స్రే జరగాలంటే కులగణన జరగాలి. కుల గణన జరిగిన తర్వాత కుల ఆధారిత రిజర్వేషన్లు పెంచుతాం, బీసీ రిజర్వేషన్లు పెంచుతాం అని చెప్పి రాహుల్ గాంధీ గారు స్పష్టంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా మహిళా బిల్లులో బీసీ మహిళలకు చట్టసభలో రిజర్వేషన్లు పెడతాం, బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లు రిజర్వేషన్లు పెడతాం, క్రిమిలేయర్ను రద్దు చేస్తాం. అదేవిధంగా ఇలా బీసీలకు కేంద్రంలో ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖ పెడతాం, ప్రభుత్వ రంగ సంస్థల్ని కాపాడుతాం, ప్రభుత్వ రంగ సంస్థల్లో ఎస్సీ ఎస్టీ బీసీ సామాజిక రిజర్వేషన్లను ఇలా మేము కొనసాగిస్తామని చెప్పి రాహుల్ గాంధీ గారు చెప్పడమే కాకుండా ఇండియా కూటమి మేనిఫెస్టోలో పెట్టారు. మరి బీజేపీలో మేనిఫెస్టో ఏం పెట్టారు? 14 అంశాలతోటి విజయ్ సంకల్ప పత్రాన్ని బీజేపీ మేనిఫెస్టో పెట్టారు. అందులో ఏం పెట్టిరంటే 14 అంశాల్లో బీసీలకు ఏం పెట్టిరంటే ₹1,00,000 రుణం, విశ్వకర్మ యోజన ద్వారా బ్యాంకు లింకప్ చేసేట బీసీ కులాలకు కుక్కకు బిస్కెట్లు వేసినట్టు ₹1,00,000 రుణం ఇస్తారట. ఇచ్చగలమా? ఈ దేశంలో 70 కోట్ల మంది ఉన్నాం, సంపద సృష్టించిన వాళ్ళం, ఉత్పత్తి సృష్టించిన వాళ్ళం, ఈ దేశానికి ఓట్లు వేసిన వాళ్ళం. మీ పార్టీ మేము సభ్యత్వం తీసుకుంటే మీ పార్టీ ఉంది, లేకపోతే మీ పార్టీని ఎప్పుడో వైండప్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇవాళ మా హక్కులు మాకు కావాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇండియా కూటమిని విశ్వసిస్తున్నాం. ఎందుకు విశ్వసిస్తున్నాం ఇండియా కూటమిని? రాహుల్ గాంధీ గారు రేపు తోకజాడిచ్చిన కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాకు ఇచ్చినటువంటి హామీని నిలుపుకోకపోతే ఇండియా కూటమిలో బీసీ కడురు కట్టినటువంటి కట్టర్ బీసీలు ఒక కరుణానిధి వారసుడు ఇలా స్టాలిన్ ఉన్నాడు, ఒక బీహార్లో లాలూ ప్రసాద్ యాదవ్ వారసుడు తేజస్వి యాదవ్ ఉన్నాడు, అదేవిధంగా యూపీలో ములాయం సింగ్ వారసుడు అఖిలేష్ యాదవ్ ఉన్నాడు. ఈ ఇండియా కూటమిలో దేశవ్యాప్తంగా ఓబీసీలే ఉన్నారు. కాబట్టి మా నమ్మకం ఉంది. కాబట్టి సమస్త బీసీ ప్రజానికానికి తెలంగాణలో ఉన్నటువంటి బీసీలందరూ నేను విజ్ఞప్తి చేస్తున్నా, మనకు కులగణనకు జై అన్నటువంటి ఇండియా కూటమికి మనం జై అనాలి. ఇండియా కూటమిని ఈ ఎన్నికల్లో గెలిపించాలి. అదేవిధంగా ఇక్కడ మెదక్ జిల్లా మెదకులో జరుగుతున్నటువంటి ఎన్నికలు పార్టీల మధ్యన జరుగుతున్న ఎన్నికలు కాదు. మెదకులో ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్నికలు పార్టీల మధ్యన జరుగుతున్నటువంటి కాదు. అగ్రకుల ఆధిపత్య దొరలకు అదేవిధంగా బడుగు బలైన వర్గాల ఆత్మ గౌరవానికి మధ్యన జరుగుతున్నటువంటి ఎన్నికలు. నేను నా మెదకు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, ఆధిపత్య దొరలను ఓడించి బీసీల ఆత్మగౌరవాన్ని మీరు ఎలుగెత్తి చాటాలంటే ఇక్కడ ఒక బీసీ బిడ్డ నీలం మధు ముదిరాజు నిలబడ్డాడు. నీలం మధు ముదిరాజుకు బీసీలందరూ అండగా ఉండాలని చెప్పి నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా. ఇక్కడ మెదక్ నియోజకవర్గంలో 60 నుంచి 70% పైగా బీసీ కులాలు ఉన్నాం. 60 నుంచి 70% బీసీ కులాలు ఉన్నాం. బీసీ కులాలు మనకు టికెట్ ఇచ్చినప్పుడు, ఒక పార్టీ ఒక జాతీయ పార్టీ టికెట్ ఇచ్చినప్పుడు బీసీ కులాలకు సంబంధించిన అందరూ పార్టీలకు ఖచ్చితంగా జెండాలకు ఖచ్చితంగా ఏకమై ఇవాళ ఇండియా కూటమిలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో బీసీ ఎజెండా ఉన్నది. ఇక్కడ టికెట్ ఇచ్చింది కూడా ఒక బీసీ బిడ్డకి ఇచ్చింది. కాబట్టి బీసీలందరూ ఆత్మగౌరవ నినాదంతో ఇవాళ మన వాణ్ణి గెలిపిస్తే, రేపు పార్లమెంట్లో నీలం మధు ముదిరాజుని గెలిపిస్తే మన పక్షాన బీసీల పక్షాన రేపు పార్లమెంట్లో బీసీల వాణి బాణి వినిపిస్తాడు. అదేవిధంగా మన ఆత్మగౌరవాన్ని ఇలా మెదకు గడ్డ మీద ఎగిరేస్తాడు. ఇలా బీసీల ఐక్యతను చూపిస్తే రేపు భవిష్యత్తులో ఇవాళ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు ఒక అగ్రకుల సంబంధించినటువంటి నాయకులం కాదని బీసీలను గెలిపించారు. కాబట్టి రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, సింగిల్ విండో చైర్మన్లు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లంతా బీసీలకే ఇస్తారు టికెట్లు. మీరు కనుక బీసీని కనుక పొరపాటునో గ్రహపాటునో ఒక బీసీకి టికెట్ ఇస్తే మనం ఓన్ చేసుకోకపోతే రేపు స్థానిక సంస్థల్లో ఈ పార్టీలన్నీ ఇలా అగ్రకులాలకే టికెట్లు ఇస్తాయి. గెలుపు గుర్రాలు ఓలు అంటే అగ్రకులాలని అంటారు. బీసీలకు టికెట్లు ఇస్తే గెలవరనే అపవాదం ఉంటుంది. 70% ఉన్నటువంటి మనం ఇలా గెలుపు అనేది సునాయాసంగా ఉండాలి. ఓటు మనదే, సీటు మనది నినాదంతో ఇవ్వాలి. మన ఓటు మనకే అనేది పోవాలి. మన ఓటు ద్వారా మన బీసీల ఆత్మగౌరవం, బీసీల ఐక్యతను ఇలా ఢిల్లీ దాకా వినిపించాలి. గతంలో ఇందిరాగాంధీ నిలబడ్డటువంటి మెదకు, ఒక తెలంగాణ ఉద్యమానికి గుండెకాయనటువంటి మెదకు నుంచి
ఒక బీసీ బిడ్డని గెలిపించి ఇలా ఈ తెలంగాణలో బీసీల ఐక్యతను, బీసీ నినాదాన్ని ఇలా మెదక్ జిల్లా ప్రజలు, బీసీ ప్రజలు, అదేవిధంగా బీసీలతో పాటు ఎస్సీ ఎస్టీ అగ్రకుల ప్రజలు ఒక బీసీ బిడ్డకు ఆదరించి అండగా నిలిచి గెలిపించి బీసీ నినాదాన్ని కాపాడాలని చెప్పి మీ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నాను.